ఓకే సార్, ఒకటి చెప్పండి. రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యాపారం. అంటే ఒక వ్యాపారవేత్తగా మీరు రియల్ ఎస్టేట్ని రాణిస్తే ప్రజలకు ఎలాంటి సేవ అందించారు ఇప్పటి వరకు కూడా? ప్రజలకు డెఫినెట్గా నా దగ్గర కొనుక్కున్న కస్టమర్లందరికీ న్యాయం చేయగలిగినాం. నేను పెద్ద ప్రజాసేవ అయితే ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రజాసేవ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే నేను బిజినెస్లో ఉన్న వ్యాపారస్తుని కాబట్టి నా దగ్గర నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు, ఇప్పుడు నా దగ్గర ఒక కస్టమర్ ప్లాట్ కొంటాడు, ఒక ఇల్లు కొంటాడు, ఆయనకైతే ఏమాత్రం అన్యాయం జరగకుండా, ఎందుకంటే నా పొజిషన్ వెరీ లిమిటెడ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్. నా లిమిటేషన్లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడకుండా, నా కస్టమర్లకు ఏమాత్రం అన్యాయం చేయకుండా చేసినాను. పెద్ద ప్రజాసేవ చేసి ఏదో వరదలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ లీడర్ టు బాదర్ అబౌట్ ద ఎంటైర్ ద ప్లేస్. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ కన్ఫైన్డ్ టు బిజినెస్. నాకు సంబంధించినంత వరకు వాళ్ళందరికీ న్యాయం జరిగింది. నా దగ్గర ఆస్తి కొన్నోళ్ళకి కానీ, నా దగ్గర ఇంకేమైనా వస్తువు కొన్నోళ్ళకి కానీ ఈరోజు ఒక్కరు కూడా చెప్పరు కేజీ రెడ్డితో వెళ్ళి ఇబ్బంది పన్నామని. నా రైతులు ఉన్నారు, నా రైతులకు అందరికి కూడా న్యాయం చేయగలిగినాం. ఈరోజు నేనిచ్చే గౌరవం రైతులకు ఇంకెవరు ఇవ్వరు. ఈరోజు నాకు అంత ల్యాండ్ ఒక దగ్గర కంటిగ్యూస్గా మీరు ఒక 650 ఎకరాలు కర్నూలుకి 5 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ కొన్నామంటే అదొక చరిత్ర. కమర్షియల్ ల్యాండ్ ఒక్కరితో కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఎకరాలు పొలం కొన్నామంటే మనకున్న వాల్యూస్, ఆ వాల్యూస్తోనే రైతులు నాకు పొలం ఇచ్చడం కూడా జరిగింది. అంటే మీరు ఇప్పుడు ఎన్నికలు అంటేనే మొత్తం కూడా ప్రత్యర్థులు చేసే విమర్శలు, ప్రతి విమర్శల మీదనే పోతుంటుంది. అంటే మీరు మొత్తం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలపైనే పోతున్నారు, ప్రచారం మొత్తం కూడా. అంటే ప్రత్యర్థులపైన అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా టార్గెట్ చేసుకొని ఏమన్నా విమర్శలు చేసేలా పోతున్నారా? నేను అస్సలకు వాళ్ళ పేర్లు ఒకటి తెలుసుకుంటాను, వాళ్ళ గుణగుణాలు తెలుసుకుంటాను, కానీ వాళ్ళని ఒక్క మాట అనడం జరగదు. ఎందుకంటే నాకున్న పంత నేను మా రాయలసీమను అభివృద్ధి చేసుకోవడం, అదొక్కటే మాట్లాడతాను. కానీ మా ప్రత్యర్థుల గురించి నేను ఏ రోజు ఒక దూషణ చేయను, ఒక్క మాట కూడా పొరపాటున కూడా మాట్లాడాను. ఎందుకంటే ఇది మీకు ఈడ ఒక విషయం చెప్పాలా. చంద్రబాబు నాయుడు గారు నాకు 2014లో పాణ్యం ఇన్ఛార్జికి ఇచ్చినప్పుడు, ఇవ్వాలన్నప్పుడు నేను పోయినప్పుడు ఇదే మాట మీరు అడిగిన మాటనే విలేకరుగా మా నాయకుడు ఆ రోజు అడిగినారు. మీరు మనిషి సాఫ్ట్గా ఉన్నారు, వాయిస్ సాఫ్ట్గా ఉంది, బాడీ లాంగ్వేజ్ సాఫ్ట్గా ఉంది, ఎట్లా రాజకీయం చేయగలరు, మీ ప్రత్యర్థులు ఎవరు అని అడిగినారు. ఆ రోజు మా ప్రత్యర్థులు మీకు కూడా తెలుసు. నేను ఒకటే మాట చెప్పిన, సార్ నేను రాజకీయం చేయడానికి పోతున్నా, కొట్లాడడానికి పోతలేనని చెప్పేసి. తర్వాత మా ప్రత్యర్థులు కూడా నన్ను రెచ్చగొట్టినారు. ఎక్కడన్నా కనీసం ఒక్కసారన్నా నోరు జారుతావేమో, నిన్ను తగులుకుందాం అనుకుంటే నువ్వు నోరు జారుతలేవట్ట అన్న, నేను రాజకీయం చేయడానికి వచ్చిన మీతో కొట్లాడడానికి రాలే అన్న. ఈరోజు యాక్చువల్గా ఆ రోజు జనరల్ ఎలక్షన్, అది జనరల్ ఎలక్షన్లో ప్రత్యర్థులు డిఫరెంట్గా ఉంటారు. ఇక్కడ గ్రాడ్యుయేట్స్, ఈవెన్ నా ప్రత్యర్థులు కూడా బాగా చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళు కూడా ఆ రకంగా వస్తారనుకోను. నాకైతే అవసరం పడదు, వాళ్ళు వచ్చినా కూడా నేనైతే ఆ లైన్లో ఆలోచించాను, ఆ లైన్లో మాట్లాడను. ఓన్లీ అభివృద్ధి, మా నిరుద్యోగులకు ఏం చేయాలా, మా నిరుద్యోగులు ఎట్లా బాగుపడాలనే దాని మీదనే మాట్లాడతాం మేము. అంటే ప్రస్తుతం మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు టీడీపీ పార్టీ తరఫున. అంటే భవిష్యత్తులో ఒకవేళ రాష్ట్రంలో వైసీపీ అధికార పగ్గాలు చేపడితే, అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ వారి ప్రత్యర్థ పార్టీల్లో ఉన్న వ్యాపారులపైన కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం అనేది రివాజ్గా మారిపోతుంది ఎవరున్నా కూడా. అలాంటి పరిస్థితి మీకు ఎదురు కాదనుకుంటున్నారా? నాకు అసలు ఇప్పటిదాకా చెప్పాను, నాకు అందరు నాయకులతో పరిచయాలు ఉన్నాయి. ఏ రోజు ఒక నాయకుడిని ఆశ్రయించి బిజినెస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయినాం బిజినెస్లో. ఆ అవసరమే పడదు. నేను మీకు చెప్పినట్లు 6 నెలలు కాకుండా సంవత్సరం అయినా వెయిట్ చేసి బిజినెస్ చేయగలను. కానీ ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి, ఈ నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇచ్చేయండి లేకపోతే నేను ఇబ్బంది పడతా అని చెప్పుకునే అవసరం లేదు. యాక్చువల్గా ఈరోజు నాకు ఆ రిక్వైర్మెంట్ కూడా లేదు అసలు. ఎన్నికల హామీల్లో భాగంగా 2004లో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు ఫైల్ పైన సంతకం చేశారు. 2014లో అధికార పగ్గాలు చేపట్టి చంద్రబాబు నాయుడు రుణమాఫీ పైన సంతకం చేశారు. అయితే మీరు ఎమ్మెల్సీ అయిన వెంటనే తీసుకునే నిర్ణయం ఏమంటారు? అంటే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విషయం అయితేనేమి, ఇతరత్ర విషయాల్లో ఎలాంటి అంటే త్వరితగతిని తీసుకుంటే మొదటి నిర్ణయం ఏది ఉంటుంది అంటారు? ముఖ్యంగా ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని ఒప్పించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టిస్తాను. ఎందుకంటే ఇండస్ట్రీ నెక్స్ట్ డేనే రావడం అనేది సాధ్యం కాని పని కాబట్టి ఇది మా కంట్రోల్లో ఉంటుంది, మా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి 9 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఖచ్చితంగా స్టార్ట్ చేపిస్తాము. దాని నుంచి ఇంకా ముందుకెళ్తూ ఉంటాం. ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల ప్రచారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ
ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు? ఏమైనా భవిష్యత్తులో వాళ్ళని ఏమైనా ప్రచారానికి ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? సో ముఖ్యమంత్రి గారిని పిలిచే ఆలోచన ఏం లేదు, ఎందుకంటే ఇది చాలా చిన్న ఎలక్షను. వారు వచ్చి దీంట్లో ప్రచారం చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే డెఫినెట్గా పడదు. ఎందుకంటే నేనున్నాను, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా ఎంపీలు అందరు ఉన్నారు. మేము ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. వారి అవసరం ఇంత చిన్న ఎలక్షన్కి వారిని పిలిస్తే కూడా మేము చాలా చిన్నతనంగా ఉంటుంది. లోకేష్ గారితో ఒక 2-3 మీటింగ్లు పెట్టించాలని ఆలోచన ఉంది. ఎందుకంటే యువ నాయకుడు, వారితో ఒక కర్నూలులో ఒక మీటింగు, కడపలో ఒక మీటింగు, ఒక అనంతపూర్లో ఒక మీటింగు, ముఖ్యంగా ఓటర్లని పిలిపించి, ఇప్పుడు ఓటర్ లిస్ట్ మాకు వస్తుంది కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక మీటింగ్ పెట్టించి లోకేష్ గారిని పిలిపించి వాళ్ళ ద్వారా ఒక ఉపన్యాసం కూడా ఇప్పించాలనే ఆలోచన అయితే ఉంది. అంటే మీరు సొంతంగా ఏదైనా కేంద్రం ఏర్పాటు చేసి ఎన్రోల్మెంట్స్ ఏమైనా చేశారా? మామూలుగా అన్ని జిల్లాలలో ఏమన్నా మీరు? ఎన్రోల్మెంట్కు మేము చాలా పకడ్బందీగా చేసినాం. యాక్చువల్గా చాలా హ్యూజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాం టీవీల్లో, లోకల్ టీవీల్లో. నేను సొంతంగా తయారు చేసి ఎన్రోల్ చేయించుకోండి, మన భవిష్యత్తు ఈ ఎలక్షన్ మీద ఆధారపడింది, గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవాలి, ఈ ఎలక్షన్లో పాలు పంచుకోవాలని చెప్పేసి జరిగింది. అందుకనే 2,40,000 ఓట్లు దగ్గర ఇప్పుడు ఎన్రోల్ అయినాయి. ఇంకా రేపు ఎల్లుండికి మనకు ఫైనల్ లిస్ట్ వస్తుంది. దగ్గర మీరు 2,50,000 ఓట్ల దాకా రావచ్చు. యాక్చువల్లీ వేరే కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే మా కాన్స్టిట్యున్సీలు దగ్గర 1,00,000 ఓట్లు ఎక్కువగా ఎన్రోల్ అయినాయి. అది ప్యూర్లీ మా ప్రచారాన్ని బట్టి. నాకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా 30,000-35,000 ఓట్లు వాలంటీర్గా ప్రజలు ఎన్రోల్ చేసుకున్నారు. నాకే ఫోన్లు చేసినారు, అంకుల్ మీకు టికెట్ వచ్చింటే చెప్పండి, మేము ఎన్రోల్ చేసుకుంటాం సార్. మా కస్టమర్లు, మా బంధువుల పిల్లలు, సార్ మీకేనా టికెట్ కన్ఫర్మ్ అయిందా, మేము ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళు దగ్గర 30,000-35,000 ఓట్లు ఎక్స్ట్రా ఓట్లు ఎన్రోల్ అయినాయి వాలంటీర్గా. ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో మీ కుటుంబ సభ్యుల పాత్ర ఎలా ఉంటుంది? ముఖ్యంగా మీ శ్రీమతి గారి యొక్క పాత్ర ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఆమె ఇన్వాల్వ్ అవుతుంది. ఆమెకు చాలా కర్నూలులో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కర్నూలు టౌన్ వరకు ఆమె అన్ని రకాలుగా ఆమె ప్రచారం చేస్తుంది. అంటే ఇప్పుడు కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం, అంటే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మీ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? డెఫినెట్గా కొంచెం ప్రభావం అయితే ఉంటుంది. మా కంపెనీకి అయితే ఆ సమస్య లేదు. మొదటి నుంచి కూడా నేను 90-95% వైట్ మనీనే, చెక్కుల ద్వారానే బిజినెస్ చేసిన. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కూడా ఇంత సంతోషంగా ఉన్నాను, దాన్ని స్వాగతిస్తున్నానంటే నా ఎథిక్సే కారణం దానికి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 50 కోట్లు 55 కోట్ల టర్నోవర్ చేసుకుంటూ దానికి సంబంధించిన పర్ఫెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటూ మా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టుకుంటున్నాం కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేదు. రియల్ ఎస్టేట్ కొంత ఇబ్బంది జరగడం తథ్యము, కానీ అది చాలా టెంపరీ. ఒక 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో ఉంటుంది. కొంత ప్లాట్ల బిజినెస్కి ఇబ్బంది జరగడం కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగము, పర్టికులర్లీ హౌసింగ్ ఇండస్ట్రీ బ్రహ్మాండమైన భూమి వస్తుంది ఒక 5-6 నెలల తర్వాత. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు హౌసింగ్ లోన్కు 6%, 6.5% అయినాయి అనుకోండి. సో ఎంత భూమి వస్తుందంటే మనం ఊహించని భూమి వస్తుంది రియల్ ఎస్టేట్, పర్టికులర్లీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి. ఇది చాలా మంచి పరిణామం. ఒక 15 రోజులు 20 రోజులు కష్టాలు పడినంత మాత్రాన మనం ఏదో ఊహించుకొని ఏమేమో బాధలు పడాల్సిన పంటేది. ఎందుకంటే ఈ కష్టాలు మామూలే. రైతులు కూడా పంట వేసుకుంటే ఒక సంవత్సరం పంట. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.